వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఒకళ్ళు ఐడియల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అంటే రెగ్యులర్గా గ్రూప్ 2 మీదే ఉండి దాన్ని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. రెండోది వర్కింగ్ ప్రొఫెషనల్స్. వీళ్ళిద్దరూ కూడా అడిగేది ఒకటే కనిపిస్తుంది, మేము ఎన్ని గంటలు చదివితే ఈ గ్రూప్ 2ని అచీవ్ చేయగలుగుతాము అనేది. అయితే ఇక్కడ మనం పాస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక తీసుకుంటే అండి, కొంతమంది స్టూడెంట్స్ 3 నుంచి 4 గంటలు కంటిన్యూగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అదే 4 గంటలు ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. 5-6 గంటలు 6 గంటలు ప్రిపేర్ అయ్యి సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు. 10-14 గంటలు ప్రిపేర్ అయ్యి రోజు సాధించిన వాళ్ళు ఉన్నారు, సాధించని వాళ్ళు ఉన్నారు. అంటే క్యాండిడేట్ యొక్క పాత్ని బట్టి, తనకున్న గైడెన్స్ని బట్టి వాళ్ళ యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. వాళ్ళు ఎంచుకున్నటువంటి మెటీరియల్, వాళ్ళు ఎంచుకున్నటువంటి వీడియో క్లాసెస్, వాళ్ళు ఎంచుకున్నటువంటి విధి విధానాల ద్వారా వాళ్ళు వేరీ అవుతూ వచ్చారనమాట. దీన్ని మనం ఎప్పుడూ గమనించాలి. అంటే ఎక్కువ అవర్స్ చదివితేనే క్వాలిఫై అవుతాము అనేటువంటి మిత్ని మీ మైండ్ నుంచి తొలగించాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎన్ని గంటలు అనేది ఐడియల్ అండి అని అంటే, నా ఉద్దేశం ప్రకారం ఒక 5 గంటలు 5 CS అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక 5 గంటలు అనేది ఐడియల్ టైం అండి. 5 నుంచి 6 గంటల సమయం లేదా 4 నుంచి 5 గంటల సమయం అనేది ఐడియల్గా మీకు ఉంటుంది. ఒక 4 గంటలు లేదా 5 గంటలు మీరు కంటిన్యూగా ప్రిపేర్ అవ్వాలి. కంటిన్యూగా అంటే ఒక రోజు చదివి 2 రోజులు మానేసి 3వ రోజు చదివి ఇలా కాదు, మీరు ఎగ్జామ్ అయిపోయే వరకు కంటిన్యూ చేయగలగాలి. ఫస్ట్ పాయింట్ 5 గంటలు చదవాలి. రెండో పాయింట్, మూడో పాయింట్ స్మార్ట్ వర్క్ చేయాలి. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ని యాడ్ చేసుకోవాలి. ఏది చదవాలో ఏది చదవకూడదో మీకు తెలియాలి. అప్పుడు సక్సెస్ని సాధిస్తారు. అందుకని ఎస్వీఆర్ అకాడమీలో స్మార్ట్ వర్క్కి నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. క్వాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ క్వాంటిటీ. మీరు ఎన్ని గంటలు చదివారని కాదు, ఎంత క్వాలిటీగా ఎన్ని తక్కువ గంటల్లో చదివారనేది ఇంపార్టెంట్. మన లెసన్స్ కూడా అలానే డెలివరీ చేస్తాం మనం. అయితే మీరు ఈ 4 to 5 అవర్స్ని ఎగ్జామ్ దగ్గర పడుతున్నా కొద్దిగా 6 to 7 అవర్స్ కింద ఇంప్రూవ్ చేసుకొని ఇంటెన్సివ్ రివిజన్ కనుక చేయగలిగితే సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఐడియల్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మరి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏంటండి అని అడిగితే, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీకు 4 గంటల కన్నా ఎక్కువ టైం దొరకదు వేరే జాబ్ చేస్తూ. ఈ 4 గంటలు కూడా అవసరమే. 4 గంటలు ప్లస్ మీరు ఇక్కడ తక్కువైన టయాన్ని వీకెండ్స్లో ఉపయోగించుకోవాలి. దాంతోపాటు మీరు స్మార్ట్ వర్క్ ఎక్కువగా చేయాలి. దాంతోపాటు మీరు కూడా కంటిన్యూగా ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడు సక్సెస్ సాధిస్తారు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, రీసెంట్గా ఎంప్లాయీస్ ఎక్కువగా క్వాలిఫై అయ్యారు వర్కింగ్ ప్రొఫెషనల్స్. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి అంబిషన్. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నది నాకు సరిపోవట్లేదు, ఇంకొక హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి అనేటువంటి థాట్ ఏదైతే ఉందో వాళ్ళని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి కంటిన్యూగా ప్రిపేర్ అయ్యేలాగా చేసింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, క్వాలిటీ ఉండాలి, తక్కువ సమయమైనా పర్లేదు, తర్వాత స్మార్ట్ వర్క్ ఉండాలి, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ చేసుకోగలగాలి. దాంతోపాటు కంటిన్యూగా మీ ప్రిపరేషన్ ఎగ్జామ్ వరకు కూడా ఒకే టెంపోలో మీరు ఇవ్వగలగాలి. ఇవి మీ సక్సెస్కి కారణమవుతాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.